హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎగ్జామ్స్ CBT1 ఎగ్జామ్ డేట్ని అయితే మరి ఇంకొకసారి మార్పు చేయడం జరిగింది. మరి ఆ పోస్ట్పోన్ చేసినటువంటి డేట్స్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇది పోస్ట్పోన్ చేయడం రెండవసారి. సో ఫస్ట్ డేట్స్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ నవంబర్ 1వ తేదీన డేట్స్ మళ్ళీ మార్చి ఇంకొక షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇవాళ అనగా నవంబర్ 21వ తేదీన మళ్ళీ మార్పు చేసి ఆ ఎగ్జామ్ డేట్స్ని మళ్ళీ మార్పు చేసి కొత్త షెడ్యూల్ని విడుదల చేశారు. మరి ఏ ఎగ్జామ్స్కి ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేది చేంజ్ చేశారనేటువంటిది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అలానే ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. మేము చేసేటువంటి ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూమ్లో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇది రీసెంట్గా వచ్చినటువంటి షెడ్యూల్ అండి. సో ఇవాళ అనగా నవంబర్ 21, 2024న సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అండి ఇది. సో మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ టెంటేటివ్లీ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ద JE అలానే CMA మెట్రలాజికల్ సూపర్వైజరు టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3. సో వీటికి ఇచ్చినటువంటి అప్డేట్ ఇది. మరి ఇందులో RPFSI JE అదర్స్ సో వీటికి చేంజ్ చేశారు. సో ప్రీవియస్ షెడ్యూల్ అండి ఇది. యాక్చువల్గా ఆ ALP ఎగ్జామ్ అయితే 25th నుంచి కన్ఫర్మ్ అయింది. ఈ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు. ఆల్రెడీ సిటీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు అప్లై చేసినటువంటి అప్లికెంట్స్. మరి ఇప్పుడు RPFSI టెక్నీషియన్ JE. సో RPFSI డిసెంబర్ 2, డిసెంబర్ 3 అలానే డిసెంబర్ 9, డిసెంబర్ 12 ఇంతకుముందు షెడ్యూల్. మరి ప్రజెంట్ షెడ్యూల్ వచ్చేసి RPFSI డిసెంబర్ 2, 3, 9, 12తో పాటుగా 13వ తేదీ కూడా ఉందండి. సో ఇంతకుముందు అయితే డిసెంబర్ 2, 3, 9, 12 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా డేటు యాడ్ అయింది. అలానే RPFSI ఇది. మరి టెక్నీషియన్ ఎగ్జామ్ డేట్స్ ఓల్డ్ డేట్స్ వచ్చేసి డిసెంబర్ 18, డిసెంబర్ 20, 23, 24, 26, 28, 29. సో ఈ 7 డేట్స్లో టెక్నీషియన్ ఎగ్జామ్స్కి ఇంతకుముందు షెడ్యూల్ ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి షెడ్యూల్లో 19, 20, 23, 24, 26, 28, 29. సో ఈ డేట్స్ అనేది ఇచ్చారండి. సో 18 కాకుండా 19 ఇచ్చారు స్టార్టింగ్. తర్వాత 20, 23, 24, 26, 28, 29. సో సేమ్ డేట్స్ అండి. ఈ డేట్ మాత్రమే మారింది 19 అనేది. ఇంతకుముందు 18 ఉన్నది, ఇప్పుడు 19 నుంచి స్టార్ట్ అవుతాయి. మరి అలానే JE అండ్ అదర్స్ ఓల్డ్ డేట్స్ వచ్చేసి డిసెంబర్ 13, డిసెంబర్ 16, డిసెంబర్ 17. ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ 16, డిసెంబర్ 17, డిసెంబర్ 18 ఇచ్చారు. సో ఇక్కడ 13, 16, 17 ఓల్డ్ షెడ్యూల్, కొత్త షెడ్యూల్ 16, 17, 18. ఇది న్యూ షెడ్యూల్. సో ఈ న్యూ షెడ్యూల్ ఇంకొకసారి చూడండి. RPFSI డిసెంబర్ 2, డిసెంబర్ 3, డిసెంబర్ 9, డిసెంబర్ 12, డిసెంబర్ 13. ఈ 5 డేట్స్లో RPFSI ఎగ్జాము. JE అండ్ అదర్స్ ఎగ్జాము డిసెంబర్ 16, డిసెంబర్ 17, డిసెంబర్ 18. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వచ్చేసి డిసెంబర్ 19, డిసెంబర్ 20, డిసెంబర్ 23, డిసెంబర్ 24, డిసెంబర్ 26, డిసెంబర్ 28, డిసెంబర్ 29. ఇవి RRB ఎగ్జామ్స్ న్యూ షెడ్యూల్ అండి. మరి మీరు యొక్క SC/ST క్యాండిడేట్స్ సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ని 10 రోజుల ముందు ఎగ్జామ్కి 10 రోజుల ముందు లైవ్లో ఉంటుంది. అలానే ఈ కాల్ లెటర్స్ని ఎగ్జామ్కి 4 రోజుల ముందు ఎగ్జామ్ డేటు ఎగ్జామ్ సిటీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కొత్త షెడ్యూల్. అలానే మీరు అఫీషియల్ వెబ్సైట్స్ని యూజ్ చేయండి అని చెప్పాను. అఫీషియల్ వెబ్సైట్స్ని రెఫర్ చేయండి అంటున్నారు. దేనికోసమని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనగా ఏవైనా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, ఈ విధంగా వెబ్ నోట్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. సో కాబట్టి ఇటువంటివి కొన్ని అనాథరైజ్డ్ సోర్సెస్ ఉంటే వాటిని యూజ్ చేయకండి అంటున్నారు. అలానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన కంప్లీట్గా జరుగుతాయి RRB సెలక్షన్స్ అనేటివి. కాబట్టి ఎవరు కూడా ఫేక్ ప్రామిసెస్ ఇస్తే సో ఇల్లీగల్గా వాటిని కన్సిడర్ చేయండి. అవన్నీ కూడా మీకు ఫేక్ అనే చెప్పొచ్చు. అంటే ఎవరైనా కూడా డబ్బులు ఇస్తాము, మీకు జాబ్ ఇప్పిస్తాం అనేటువంటివన్నీ కూడా మిస్గైడ్ చేసేటువంటివి. సో అటువంటివి ఏమి జరగవని RRB వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోండి. సో మరి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ న్యూ షెడ్యూల్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.